జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. విరాట్ పుతలేరు బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. ఇక్కడ మేము ఇప్పుడు పుష్పగిరికి వచ్చినాము. అది పుష్పగిరి గోపురం. మన ఈటీవీ చూసి అటువంటి మన భక్తాద్రీసులందరికీ కూడా మేము ఇప్పుడు పుష్పగిరికి వచ్చున్నాము. ఇది నది స్నానం చేయడానికి వచ్చింది ఇక్కడికి. అంటే పుష్పగిరి అంటే ఒక పుణ్యక్షేత్రం అన్నమాట. అయితే ఇదంతగా మన వాళ్ళకు పెద్దగా పరిచయం లేదు. మేము ఇక్కడికి వచ్చి చాలా పవిత్రమైన 5 నదులు ఇక్కడ కలుస్తాయన్నమాట. చాలా ప్రాముఖ్యత ఉన్నది ఇక్కడ. అందుకని చెప్పి ఇక్కడనే మన స్వామి వీరబ్రహ్మం గారు బండి మీద పోతూ ఉండగా అప్పుడు ఈ పుష్పగిరిలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆయన్ను నిలేశారు. మీరు విశ్వబ్రాహ్మణులు, మేము బ్రాహ్మణులము, మీరు అయినా బండి మీద నడవకూడదు, కాలినడకతో దిగిపోవాలి అని చెప్పి ఆయన్ను నిర్బంధించారన్నమాట. అప్పుడు స్వామి ఏమన్నాడంటే, అదేం లేదు నాన్న, మా పాటి మేము పోతున్నాం కదా, మీకెందుకు అని చెప్తే వాళ్ళు వినకుండా ఆయన మీద కాస్త దౌర్జన్యం చేశారనమాట. అప్పుడు స్వామీజీ మహిమగల్ల మహనీయుడు కాబట్టి, ఎందుకంటే శ్రీమన్నారాయణమూర్తే ఆ బ్రహ్మంగారుగా వచ్చినారు కాబట్టి, అప్పుడు ఆ స్వామి హస్తముతో ఆ గ్రామం వైపు చేయి చూపించగానే ఆ ఊరంతా దగ్ధమయంగా అయిపోయిందన్నమాట. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములంతా కూడా అప్పుడు స్వామివారి పాదాలకు మీద పడిపోయి, తండ్రి మమ్మల్ని క్షమించు, శ్రీమన్నారాయణుడు మీరు అవతారమూర్తులు అయినా మిమ్మల ఆటంకం చేసి అంతటి సాహసం మాకెట్లొచ్చిందని చెప్పేసి స్వాముల వారిని అని వీళ్ళంతా ప్రాధాయపడ్డారనమాట. అప్పుడు సరేనని చెప్పి వాళ్ళ ఊరిలో కొంచెం జ్ఞానం బోధించి అప్పుడు వెళ్ళిపోయినారు. ఇది పుష్పగిరి అని చాలా ప్రఖ్యాతికెక్కిన పుష్పగిరి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.